అయ్యో ఇప్పటి వరకు ఎన్నో ట్రై చేసాం, ఎటువంటి యూజ్ లేదు అనుకునే వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. 2 అంటే 2 నిమిషాలు టైం కేటాయించి ఇలా చేయండి, మీ డార్క్ లిప్స్ అనేవి పింక్గా మారిపోతాయి. అలాగే లిప్స్ కూడా చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా వెన్నలా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. డార్క్ లిప్స్ ఉన్నాయి, మాకు లిప్స్ అనేవి పింక్ కలర్లో ఉండాలంటే ఏం చేయాలి? బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఈ మధ్యకాలం ఎక్కువగా అడుగుతున్నారండి. ఇంకొంతమంది మా లిప్స్ మీద పొట్టు వస్తుంది, పగుడులా వస్తున్నాయి అక్క, తర్వాత లిప్స్ అనేవి చాలా డ్రై అయిపోతున్నాయి, అసలు స్మూత్గా ఉండాలంటే ఏం చేయాలి, సాఫ్ట్గా ఉండాలంటే ఏం చేయాలి, హైడ్రేటింగ్ కోసం ఏం చేయాలని అడుగుతున్నారు. నేను బీట్రూట్ అస్సలు వాడను ఈరోజు వీడియోలో. అలాగే కలరింగ్ కోసం నేను ఏ ఇంగ్రీడియంట్ వాడను, కానీ లిప్స్ అయితే న్యాచురల్గా పింక్ కలర్లో వస్తాయి. ఎలా అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. డార్క్ లిప్స్ అనేవి మనల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టే సమస్య. ఎవరైనా సరే చూడంగానే ఫస్ట్ లిప్స్ వస్తారు. సో ఈ లిప్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే సాఫ్ట్గా ఉన్నాయి, హైడ్రేటింగ్గా ఉన్నాయని చెప్పేసి గమనిస్తూ ఉంటారు కొంతమందికి మాట్లాడేటప్పుడు కూడా లిప్స్ మీద నుండి పొట్టు రావడం, బ్లడ్ రావడం వల్ల ఇంకా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఇలాంటి ఇబ్బంది అనేది మీరు ఫేస్ చేస్తే ఇలా ట్రై చేయండి. 2 నిమిషాల్లో మీ లిప్స్ని చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా మార్చుకోవచ్చు, పింక్ కలర్లో కూడా మార్చుకోవచ్చు. ఇది పర్మనెంట్ రిజల్ట్, ఇన్స్టెంట్ కాదు. ఎటువంటి లిప్స్టిక్ కానీ అలాగే లిప్ బామ్ కానీ లేకుండా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. దీంతో మీ లిప్స్ అనేవి బ్యూటిఫుల్గా మారిపోతాయి. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఒక హెయిర్ ఆయిల్ని లాంచ్ చేసాం. ఈ హెయిర్ ఆయిల్ అయితే సూపర్ డూపర్ సక్సెస్ అండి. మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని మెసేజ్ పెడుతున్నారు. హెయిర్ అనేది స్మూత్గా ఉందక్క, కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది అని పెడుతున్నారు. మీకు కూడా హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు, మీ హెయిర్ అనేది ఫ్రీజీగా ఉంది, సాఫ్ట్ అండ్ స్మూత్గా అవ్వాలి అనుకుంటే మాత్రం మన హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోండి. మన హెయిర్ ఆయిల్ పేరు గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. మీరు గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అంటే నేను ప్రెస్ చేయండి. ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనం లిప్స్కి స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 5 స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో హనీ యాడ్ చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ అండి, 5 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి హనీ కూడా. ఇక్కడ షుగరు కొంచెం చిన్నగా ఉండేది నేను యాడ్ చేశాను. మీ దగ్గర పెద్ద షుగర్ అనేది ఉంటే, అంటే పెద్ద పెద్ద పలుకులు ఉంటాయి కదా, సో అలాంటి షుగర్ ఉంటే కొంచెం మీరు క్రష్ చేసుకొని తర్వాత మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, హనీ షుగర్ రెండింటినీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాం అనమాట. అదే లికోరిష్ పౌడర్. అతి మధురం, ములేటి, ఇలా 2-3 పేర్లతో పిలుస్తూ ఉంటాం మనం. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతుంది. ఎనీ ఆయుర్వేదిక్ షాప్ అండి. ఈ లికోరిష్ పౌడర్ అనేది మన లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ని రిమూవ్ చేయడానికి 100% వర్క్ అవుతుంది. 2 స్పూన్స్ వరకు లికోరిష్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ స్క్రబ్ని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని మనం బయటే స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక కంటైనర్లో నేను స్టోర్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. 1 స్పూన్ వరకు స్క్రబ్ అయితే నేను ఆ బౌల్లో ఉంచేసాను. 1 స్పూన్ స్క్రబ్కి 1 స్పూన్ రా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. రా మిల్క్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది. ముందే మిల్క్ అనేది కలిపి మనం స్టోర్ చేసుకుంటే స్క్రబ్ అనేది నిలవ ఉండదండి. సో అందుకే ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే రా మిల్క్ అనేది కొంచెం యాడ్ చేసుకొని స్క్రబ్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీని మిక్సింగ్ కానీ అలాగే ప్రిపరేషన్ కానీ చాలా ఈజీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్క్రబ్ని నేను లిప్స్ మీద స్క్రబ్ చేసుకుంటున్నాను. చాలా స్మూత్గా చేసుకోండి. వీడియో అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం కూడా వచ్చేస్తుంది. లిప్స్ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతాయి. ముఖ్యంగా డార్క్నెస్ మొత్తం కూడా 2 మినిట్స్లోనే రిమూవ్ అయిపోయి లిప్స్ అనేవి చాలా చాలా న్యాచురల్గా పింక్ కలర్లో మారుతాయి. ఏదో మనం అప్లై చేసినట్లే ఉంటుంది లిప్స్కి అయితే. దీని రిజల్ట్ చూశాక దీని ముందు ఏదైనా వేస్ట్ అనిపిస్తుంది. చాలా రెమెడీస్ చూసుంటారు, బట్ ఒక్కసారి ఈ రెమెడీని నేను చెప్పానని ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. జన్మలో డార్క్ లిప్ సమస్య అయితే ఉండదు. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో లిప్స్ చూసారు కదా, చాలా స్మూత్గా న్యాచురల్గానే పింక్ కలర్లో ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైంకి. ఇప్పుడు మనం లిప్ బామ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం.
లిప్ బామ్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో బటర్ని యాడ్ చేస్తున్నాను. కోకో బటర్ కానీ, షియా బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకోండి. బటర్ లేదనుకుంటే నెయ్యి అనేది యాడ్ చేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో వాటర్ అనేది పెట్టేసేయండి. వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు బటర్ యాడ్ చేసాం కదా, ఆ బౌల్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు బటర్ అనేది మనకి మెల్ట్ అవ్వాలి. బటర్ మెల్ట్ అవ్వడం ఎంతండి, ఒక్క నిమిషంలో అయిపోతుంది అనమాట. చెప్పాను కదండి, బటర్ లేకపోతే నెయ్యి అనేది యూజ్ చేయండి. బటర్ లేదు అని చెప్పేసి లిప్ బామ్ ప్రిపరేషన్ అయితే అస్సలు ఆపొద్దు. సో బటర్ అయితే రెడీ అయిపోయింది కదా, మనకి ఇక్కడ మెల్ట్ అయిపోయింది. సో తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను 1 స్పూన్. తర్వాత ఇందులో 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే లిప్స్ని చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా ఉంచడానికి క్యాస్టర్ ఆయిల్ కూడా హెల్ప్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్ని లిప్స్కి యూజ్ చేయడం వల్ల లిప్స్ అనేవి అస్సలు పగలవు. లిప్స్ అనేవి చాలా స్మూత్గా కూడా ఉంటాయి. చాలామందికి పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా లిప్స్ మీద, అవైతే రావు. తర్వాత ఏమి యూజ్ చేసినా ఫ్రేగ్రెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి స్మెల్ ఉంటేనే యూజ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు, లేవెండర్ కానీ, రోస్మెరీ కానీ, ట్రీ కానీ, ఇలా మీకు నచ్చింది ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు 1-2 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి. మీకు స్మెల్ వద్దు అనుకుంటే ఎసెన్షియల్ ఆయిల్ని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఆప్షనల్ మాత్రమే. ఎసెన్షియల్ ఆయిల్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలని లేదు. తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక చిన్న కంటైనర్లో పెట్టేసి ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అలా వదిలేసేయండి. తర్వాత మనకి సూపర్ లిప్ బామ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి, అద్భుతంగా. లిప్స్ అయితే చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా మారిపోతాయి. ఎంత డార్క్ లిప్స్నైనా సరే పింక్ కలర్లో మార్చే సత్తా మాత్రం ఈ లిప్ బామ్కి ఉంది. ఇందులో నేను ఎటువంటి బీట్రూట్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ యాడ్ చేయలేదు. ఎందుకు అనంటే మీరు చాలాసార్లు బీట్రూట్ లిప్ బామ్ చూసున్నారు, క్యారెట్ లిప్ బామ్ చూసారు, బట్ ఇంత న్యాచురల్ లిప్ బామ్ని ఎప్పుడూ చూడలేదు కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, అవేవి కూడా పనికిరావని మీరే అంటారు. ఈ లిప్ బామ్ని లిప్స్కి మనం డైలీ 2 టైమ్స్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే మన లిప్స్ అనేవి స్మూత్గా హైడ్రేటింగ్గా ఉంటాయి. సో లిప్స్ చూసారు కదా ఎంత షైన్ అవుతున్నాయో, ఎంత స్మూత్గా అనిపిస్తున్నాయో. తప్పకుండా ట్రై చేస్తే జన్మలో డార్క్ లిప్ సమస్య ఉండదు. అలాగే లిప్స్ కూడా న్యాచురల్గా పింక్గా బ్యూటిఫుల్గా చాలా స్మూత్గా మారిపోతాయి. స్క్రబ్ అనేది వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. ఈ స్క్రబ్ని మనం రెడీ చేసుకొని మనకి నచ్చినప్పుడల్లా యూజ్ చేయొచ్చు. ఇంకా లిప్ బామ్ విషయానికి వస్తే మనం డైలీ 2 టైమ్స్ అనేది లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. అప్పుడే లిప్స్ అనేవి న్యాచురల్గా పింక్గా ఉంటాయి, స్మూత్ అండ్ హైడ్రేట్గా కూడా ఉంటాయి. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం డార్క్ లిప్స్కి గుడ్ బై చెప్పేయచ్చు. పింక్ లిప్స్ అనేవి మనం సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా డార్క్ లిప్ సమస్య కానీ, డ్రై లిప్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని బోలెడన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.